నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ యూ. నేను మీ రాజేష్. పాన్ ఇండియా స్టార్ గా జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీసులను బద్దలు కొడుతోంది. సో ఈ నేపథ్యంలో సినిమా మీద చాలా అంచనాలు ఉండే ప్రేక్షకులందరికీ ఓవైపు హృతిక్ రోషన్, మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా అగ్ర కథానాయకులు. సో ఇటువంటి సందర్భాల్లో ఫైట్ సీన్స్, యాక్షన్ సీన్స్ ఏ విధంగా ఉన్నాయనే ఒక అంచనాల మీద మాట్లాడదాం. సినిమా రిలీజ్ అయిన తర్వాత రివ్యూ మనం దాసరి విజ్ఞాన్ గారు ఫిలిం క్రిటిక్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. డిస్కస్ చేద్దాం. సినిమా ఏ విధంగా ఉంది, డాన్స్లు ఏ విధంగా ఉన్నాయి, ఫైట్ సీన్స్ ఏ విధంగా ఉన్నాయి, మొత్తం ఓవరాల్ గా సినిమా పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మాట్లాడదాం. మనతో పాటు విజ్ఞాన్ గారు జాయిన్ అవుతున్నారు, డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. సార్, వార్ 2 సినిమాకి సంబంధించి మీకు చూసిన తర్వాత, సినిమా మన ఇద్దరం చూసిన తర్వాత మీ అనుభవం ఏ విధంగా ఉంది? ఫస్ట్ ఈ సినిమా చూడాలి అనుకుంటే అందరికీ కూడా ఒక చిన్న ఇది చెప్పాలి, వార్ చూడండి. వారు చూస్తే దీంట్లో మనకి ఆ కొనసాగింపు అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ యూనివర్స్కి సంబంధించిన స్టోరీస్ కూడా తెలుసుకోవాలి. యష్ రాజ్ స్పై యూనివర్స్ అండ్ ఇక దేశవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయినటువంటి వార్ 2. ఈ మధ్యకాలంలో సౌత్ ఇండియా నుంచి వచ్చిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్లో బాగా హిట్ అవుతున్నాయి. బాలీవుడ్ నుంచి వచ్చి పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలతో రిలీజ్ అయిన సినిమా వార్ 2. పైగా దాంట్లో మన ఎన్టీఆర్ గారు ఉండడం అండ్ ఒక కైండ్ ఆఫ్ కాంబినేషన్ని సెట్ చేయడం, బ్రహ్మాస్త్ర తర్వాత ఆ డైరెక్టర్కి ఛాలెంజింగ్గా తీసుకొని సినిమాని చేయడం, ఇవన్నీ కూడా నిజంగా దీని మీద అంచనాలు అయితే భారీ లెవెల్లో పెంచాయి. ఇకపోతే చాలా మంది అనుకున్నట్టు ఇందులో హీరో ఎవరు, విలన్ ఎవరు, ఎన్టీఆర్ సైడ్ క్యారెక్టర్. ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది అసలు ఈ సినిమాకి విలనే లేడేమో అని. ఎవరు హీరో, ఎవరు విలను, ఎవరి రోల్ ఎంత ఉంటుంది, ఈ గుడ్డు మీద ఈకలు మీకే క్యాలిక్యులేషన్లు అన్నీ వేసుకున్నారు. ఓవరాల్గా కథ విషయంలోకి వెళ్తే ఫస్ట్ పార్ట్ గురించి మాట్లాడుకుంటే, హృతిక్ రోషన్కి ఒక టాస్క్ ఇస్తారు, ఒక ఉగ్రవాదిని చంపమని. బట్ తను ఎవరైతే తనకు ఆ టాస్క్ ఇస్తాడో తన్ని గాలుస్తాడు. అదే ఏంటా అని చెప్పి తర్వాత అశుతోష్ రాణా ఇచ్చినటువంటి టాస్క్లన్నీ కంప్లీట్ చేస్తా, టైగర్ ష్రాఫ్ ఎంట్రీ, ప్లస్ మళ్ళీ టైగర్ ష్రాఫ్కి కన్నులో చిన్న లోపం ఉందని చెప్పి తను దూరం చేయడం, తర్వాత ఒకరు ద్రోహిగా ఒకరు ఫేవర్గా మిగలడం, ఇట్లా ఎండ్ అయింది. నెక్స్ట్ దాని కొనసాగింపుగా చూసుకుంటే ఇక్కడ ఒక అడ్రస్ లేని క్యారెక్టర్ కలి అనే ఒక క్యారెక్టర్ దేశాన్ని నాశనం చేద్దాం అనుకుంటాడు. తనకి కబీర్ బాగా దొరుకుతాడు. కబీర్ని కూడా మరి నమ్మాలిగా, నువ్వు కరెక్టో కాదో లేకపోతే నువ్వు ఇంకేదో నమ్మించడానికి తను ఏం చేస్తే అశుతోష్ రానానే చంపడానికి ట్రై చేస్తాడు, చంపుతాడు. తన కూతురే కియారా అద్వానీ. అండ్ నెక్స్ట్ అనిల్ కపూర్ ఇతన్ని పట్టుకోవడానికి ఒక టీంని నియమిస్తాడు. విక్రమ్ చలపతి క్యారెక్టర్లో జూనియర్ ఎన్టీఆర్. తర్వాత ఇతను ఆ టాస్క్ పూర్తి చేశాడు. పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది జూనియర్ ఎన్టీఆర్? వెరైటీగా అనిపిస్తుంది విక్రమ్ చలపతి. బాగుంది కదా, సౌత్ ఇండియన్ పేరు, క్యాచీగా ఉంది, నచ్చింది జనాలకు కూడా. ఇప్పుడు అంటే తెలుగు వాళ్ళకి ఇంకా బాగా నచ్చింది కదా చలపతి విక్రమ్ అనగానే. సో ఇతను ఆ టాస్క్ను పూర్తి చేశాడా లేదా, ఎట్ ఏ టైం కబీర్ అండ్ విక్రమ్ ఎదురు పడినప్పుడు గతంలో వీళ్ళకి ఏమన్నా స్నేహం ఉందా లేదా, ఇంకా నేను స్టోరీ చెప్పాల్సి వస్తుంది, వద్దు. సో ఎలా కొనసాగింది, అసలు ఎవరు హీరో ఎవరు విలను, దేశం కోసం వీళ్ళు ఎలాంటి త్యాగాలు చేశారు, ఎమోషన్స్ బాగా పండాయి అనేది తెర మీద చూడాలి. ఇకపోతే నటన గురించి మాట్లాడుకుంటే ఎక్కువ లెంతీ రోల్ మన కబీర్ క్యారెక్టర్కే ఉంది, హృతిక్ రోషన్కి. అండ్ ఎన్టీఆర్ ఉన్నంతసేపు కూడా అఫ్కోర్స్ బ్యాలెన్సింగ్గానే ఉంది. ఇద్దరు స్టార్స్ని బ్యాలెన్స్ చేయడం అంత చాలా ఈజీ కాదు, బట్ అయాన్ నీట్గా ప్లేస్ చేశాడు. అండ్ ఎన్టీఆర్ నటన చూసినంతసేపు మనకి అరే ఏదో ఒక విజువల్ ఫీస్ట్ లాగా ఉంటుంది. ఆబ్వియస్లీ ఇట్లాంటి సినిమాలలో, స్పై యూనివర్స్ సినిమాల్లో విన్యాసాలు వీర లెవెల్లో ఉంటాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు వచ్చిన విన్యాసం కానీ, ఎన్టీఆర్ ఇంట్రొడక్షన్కి ఇచ్చిన విన్యాసం కానీ, ఇంకా నెక్స్ట్ పార్ట్ 2 ఐ మీన్ సెకండ్ హాఫ్లో కానీ, అవన్నీ ఏమాత్రం తక్కువ లేవు, అంతకు మించి ఉన్నాయి. గతంలో మనం చూసిన ఈ యూనివర్స్లో సినిమాలు అన్నిటికంటే మించి ఒక మెట్టు ఎక్కువే ఉంది. కానీ ఒక మెట్టు ఎక్కువ అంటే బాగుంది, కానీ అక్కడ ఫ్లైట్ సీక్వెన్స్ లో ఆ యాక్షన్ సీన్, ఆ ఫైటింగ్ ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే అదంతా అన్యాచురల్ గా, రియలిస్టిక్ గా లేకపోవటం ఎట్లా చూడాలి? పఠాన్ లో ట్రైన్ ఎపిసోడ్ అయినా అంతే కదా, సల్మాన్ ఖాన్ వచ్చి హెల్ప్ చేయడం, ఇది కామన్ దీంట్లో. ఐ మీన్ ఈ యూనివర్స్లో ఇవి ఖచ్చితంగా ఉంటాయి, ఇంకా దాన్ని మనం ఏం చేయలేం. దీన్ని కూడా ఆల్ఫాకి సీక్వెల్ ఉంది అని చెప్పి ఎండ్ ఇచ్చారు. ఆల్ఫా అనేది మన ఆలియా భట్ అండ్ షార్వారీతో డియోల్ కూడా ఉంటాడు దాంట్లో. ఈ డిసెంబర్కి రిలీజ్ అవుతుంది.
ఒక 3-4 months గ్యాప్ లో. సో ఇది కూడా దానికి సీక్వెల్ లాగా వస్తుంది. దీని తర్వాత అది, అండ్ ఆల్ఫాలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఒక క్యామియో రోల్ కూడా ఉంటది. ఇది నవ్వు ఇక ఆర్టిస్టులు అందరూ కూడా బాగా చేశారు, ఎవ్వరు ఏమీ ఇది లేదు. కేఆర్ అద్వానీ కూడా వీళ్ళ లవ్ సీన్స్ అయితే నిజంగా బాగా పండాయి. అంటే ఇంత భారీ యాక్షన్ దాంట్లో ఖచ్చితంగా రా ఏజెంట్స్ ఇట్లాంటి సినిమాలలో దేశభక్తి ప్రధానంగా ఉంటుంది. ఈ ఆగస్టు 15కి పర్ఫెక్ట్ సినిమా చెప్పాలి అంటే, దేశభక్తి ప్రధానంగా సాగిన సినిమానే. అండ్ ఇద్దరు కూడా హీరోలే, ఎవరు విలన్లు కాదు, అందరూ చేసేది దేశం కోసమే. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. దీంట్లో అసలు ఎక్కడ మచ్చుక కూడా ఇది అని మైనస్ అని చెప్పేది లేదు. సో మీరు ఫైట్ సీన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయంటున్నారు, అంతే అన్రియలిస్టిక్ గా ఉన్నప్పటికీ ఎక్స్ట్రాడినరీ అంటారు. కానీ కొంతమంది ఫ్యాన్సే ఇప్పుడు బయటకు వచ్చి చాలా మంది మాట్లాడతా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంత యావరేజ్ టాక్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని అంటే ఎట్లా చూడాలంటే, ఎలా అంటే అందుకే చెప్పి ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నారు అనేది. కొన్ని సినిమాలకి పార్ట్ 1 చూసినా పార్ట్ 2 చూస్తారు, ఇదేంటా అని. వారు చూసి వార్ 2 చూస్తారు. కానీ ఇది యూనివర్స్, ఈ యూనివర్స్ ని అర్థం చేసుకోవాలి. అందుకే స్టార్టింగ్ అది చెప్పా, కంప్లీట్ యూనివర్స్ ని అర్థం చేసుకుంటే వీళ్ళకి ఇది ఇబ్బంది అనిపించదు. కొత్తగా అటెంప్ట్ చేస్తే ఏంటిది అనిపిస్తుంది. సో అందుకని అంటే వార్ చూడకుండా వార్ 2 డైరెక్ట్ గా చూస్తేనే అటువంటి ఆ ఇబ్బంది కూడా లేదు. మళ్ళీ వార్ 2 నువ్వు ఫస్ట్ నుంచి చూసినా కూడా ఇది గత దీని ముందు సినిమా చూడాలి, పార్ట్ చూడాలని ఏమి అనిపించదు. యాజ్ సినిమాగా ఇది కూడా ఫుల్ఫిల్ చేస్తుంది ఫస్ట్ నుంచి ఎండ్ వరకు. బట్ దిస్ వాస్ గుడ్. ఆ యూనివర్స్ ని అర్థం చేసుకుంటే చాలా బాగా నచ్చుతాయి ఇవి. అవన్నీ మనకి అంతా ఆ విజువల్ ఫీస్ట్ నిజంగా ఎంజాయ్ చేయగలరు. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్, సాంగ్స్ నిజంగా చాలా బాగున్నాయి. అండ్ కెమెరా పనితనం కూడా బాగుంది, ఎడిటింగ్ చాలా క్రిస్పీగా ఉంది. ఇక నిర్మాణ విలువలు అంటారా, ఈ సినిమాకి ఎంత కావాలో అంత పెట్టారు. ఓవరాల్గా సచ్ ఎ బ్యూటిఫుల్ సినిమా, అందరూ కలిసి ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో పాటు. దేశభక్తి ప్రధాన సినిమా కాబట్టి అందరికీ చూపించవచ్చు. యాక్షన్ సన్నివేశాలు కూడా అందరికీ నచ్చుతాయి, పిల్లలు కూడా ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4.5/5. ఆ 0.5 కూడా ఎందుకంటే ఇందాక మీరు అన్నట్టు కొంచెం అతిగా ఉందా అని, దానికి అంత మరి బయట ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నారు చాలా మంది వచ్చి, అంతే యావరేజ్ టాక్ వినిపిస్తున్నారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ విధంగా చెప్తూ ఉన్నారు. బికాజ్ వాళ్ళకి యూనివర్స్ అర్థం కాల. ఈ యూనివర్స్ అర్థం చేసుకోవాలంటే వీళ్ళు కనీసం ఒక 1/2 డజన్ పైన సినిమాలు చూడాలి. 1/2 డజన్ సినిమాలు చూస్తే అప్పుడు ఇది అర్థమవుతుంది. మీకు అర్థమైందా సినిమా చూసిన తర్వాత? అఫ్ కోర్స్ ఎస్. నేను యూనివర్స్ అంతా ఫాలో అవుతున్నా కాబట్టి నాకు ఇది నచ్చింది. అందుకే నేను పార్ట్ 1 స్టోరీని చెప్పి దాన్ని సీక్వెల్ తీసుకొచ్చా. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. సో మొత్తం మీద వార్ 2 మీద కొంత మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చినప్పటికీ కూడా విజ్ఞాన్ గారు అయితే మాత్రం సూపర్ డూపర్ ఉంది, చాలా బాగుంది, ఖచ్చితంగా చూడాల్సినటువంటి మూవీ. అన్ని ఆస్పెక్ట్స్ లో ఓవరాల్ గా సినిమా బాగుంది, 4.5 రేటింగ్ ఇస్తూ ఉన్నారు. సో మీరు కూడా వార్ 2 చూసిన తర్వాత మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఎక్స్ట్రాడినరీగా ఉందా, లేకుంటే అతిగా ఉన్నాయా, లేదంటే కొంత బోరింగ్ అనిపిస్తుందా? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.